టైం బాగాలేనప్పుడు కూర్చొని ఉన్నా కింద పడిపోతారు అన్నట్టు నేను ఏం చేసినా సరేనో నాకు కలిసి రావట్లేదండి. ఏం చేసినా అంటే పని అనుకునేవారు. నేను ఎవరితో మంచిగా ఉందాము, ఎవరితోనైనా కొంచెం మంచిగా మాట్లాడదాము, ఫ్రెండ్షిప్ని పెంచుకుందాం అన్నా సరే అందరితో కలిసిపోదాము, అందరితో ఉన్న రోజులు ఏం చేస్తాము, అందరితో మంచిగా ఉండాలని నేను అనుకుంటాను. కానీ చుట్టూ ఎలా ఉన్నారంటే ఎంత ఘోరంగా ఉన్నారో నీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పు. ఇంకా నేనైతే ఎలా ఖాళీ ఉన్నాను కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా కాలేజ్లో ఫ్రెండ్స్గా, సరే అనేసి అంతవరకు కాంటాక్ట్లు అయితే లేమనమాట. నంబర్ అయితే ఉంది, అలా అనేసి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను అనమాట, హాయ్. అప్పుడు తను కూడా హాయ్ హాయ్ అనేసి ఇంకెలా అనమాట ఒకరోజు నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు అని. నాకు కొంచెం ఆతృత ఎక్కువ కాబట్టి నేను కొంచెం మాట్లాడితే చాలు మొత్తం అన్నీ చెప్పేస్తాను అనమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా చెప్పేస్తాను. మాట్లాడకపోతే అస్సలు మాట్లాడితే మాత్రం వాళ్ళు అడగకపోయినా సరే నువ్వు చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పేస్తాను అనమాట. అది నాలో ఉన్న దరిద్రమైన మాట. అయితే ఇంకా అన్నీ ఒకరోజు మాట్లాడుకున్నాం, మంచిగానే సరేలే మాట్లాడదాము అనేసి అనుకున్నాం. నెక్స్ట్ డే కూడా ఏం చేస్తున్నావు ఏంటి అనేసి మళ్ళీ చాట్ చేసుకున్నాం అనమాట. ఇంకా వెంటనేనండి ఆ రోజు నైట్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 5,000 అప్పు అడిగింది అనమాట. 5,000 అప్పు ఎలాగ, అసలు నేను ఇంకా సింగిల్గా ఉన్నాను, నేనేదో నా పని ఏదో చిన్న పని నేను చేసుకుంటున్నాను, చిన్న జాబ్ చేసుకుంటున్నాను, తను కూడా అలాగే చేస్తుందని చెప్పింది. నన్ను వెంటనే ఒక 5,000 ఉంటే ఇవ్వ, అర్జెంట్ కావాలి మళ్ళీ ఇచ్చేస్తాను. 5,000 అయితే నా దగ్గర లేవని చెప్పాను. అవునా సరేలే అనేది మళ్ళీ నెక్స్ట్ డే ఊరుకోవాలా, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి 1,000 రూపాయలు ఉంటే ఇవ్వని అడిగింది. ఇంకా 5,000 నుంచి 1,000 రూపాయలకి వచ్చేసింది అనేది. సరే 1,000 రూపాయలు కూడా ఇంకో ట్రిక్ ఏంటంటే 5,000 లేవా, మరి ఎంత ఉన్నాయంటే నేను నా దగ్గర 1,000 రూపాయలే ఉన్నాయి అని చెప్పాను. 1,000 రూపాయలు ఉన్నాయని చెప్పడంతో మరుసటి రోజు 1,000 రూపాయలు కూడా అడిగేసింది. ఇంకా మనకు అసలుకే మొహమాటం కాబట్టి సరేలే అనేసి ఇచ్చాను. నేను ఆ 1,000 రూపాయలకి ఒక 10 సార్లు అడిగాను, ఇంచుమించు ఒక సంవత్సరం అయిందనమాట. నా పెళ్ళి అయ్యే టైంకి ఆ 1,000 రూపాయలు ఇచ్చింది అనమాట. కూడా నేను అడిగితే ఇచ్చింది. అయితే ఈ రెండో అమ్మాయి వచ్చేసి ఆ 2 రోజులు కాకుండా ఇంకొన్ని ఎక్కువ రోజులే మాట్లాడింది. కొన్ని సెకండ్ చెప్పిన అమ్మాయి దగ్గర డబ్బులు లేవా అంటే వాళ్ళ ఆయన వెల్ సెటిల్డ్ అనమాట, గవర్నమెంట్ జాబ్, చూడడానికి మంచిగా రిచ్గా అలా ఉంటారు. వాళ్ళ ఆయన పుట్టినరోజుకి సర్ప్రైజ్ చేయడం కోసమని నాకు 10,000 అడిగింది. నాకైతే ఎంత చిరాకు వచ్చి, పెళ్ళి కూడా అప్పటికి పెళ్ళి అవ్వలేదు, ఒక 1 year బ్యాక్ పెళ్ళి అవ్వలేదు, సింగిల్గా ఉంది, వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి అమ్మాయి, ఇవన్నీ నా కోసం తెలిసాక కూడాను వాళ్ళ ఆయన పుట్టినరోజు కోసం నాకు 10,000 అడిగిందంటే నాకు చాలా చిరాకు వచ్చిందంట. లేవు అనేసరికి ఇంకా నాతో మాట్లాడడం మానేసి నా నంబర్ కూడా తీసేసింది. ఇంకా నాకు అప్పటి నుంచి కూడా ఒక్క రోజే నాకు కొత్త వాళ్ళతో మాట్లాడమైనా ఉన్న వాళ్ళతో అదే ఆల్రెడీ ఉన్న ఫ్రెండ్స్తో మాట్లాడమైనా నాకు తెచ్చే భయం అనమాట. ఇలాగేనండి, నన్ను చూస్తే వాళ్ళకి అప్పు అడగాలని ఎందుకు అనిపిస్తుందో నాకైతే తెలీదు. మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి.